యుద్ధాలను ఆపాను కాబట్టి తనకు నోబెల్ శాంతి ఇవ్వాలని కోరుకున్నారు ట్రంప్. అయితే నిజంగానే శాంతి రంగంలో ట్రంప్కు నోబెల్ వస్తుందని ప్రపంచమంతా అనుకున్నారు. కానీ అనుకోని సంఘటనతో వెనిజులాకు చెందిన మహిళా నాయకురాలు మరియా కొరీనా మచోడాను నోబెల్ వరించింది. దీంతో ట్రంప్ కల చెదిరినట్లయింది. అయితే ఈ మరియా కొరీనాకు నోబెల్ రావడం కంటే ట్రంప్కు రాకపోవడమే హాట్ టాపిక్ గా మారింది. దీంతో అసలు ఈ మరియా కొరీనా ఎవరు, ఆమె ప్రజల కోసం చేసిన పోరాటం ఏంటని నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు. సో ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ను కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియా కొరీనా మచోడా 1967 అక్టోబర్ 7న జన్మించారు. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్, తండ్రి హెన్రిక్ స్టీల్ వ్యాపారవేత్త. ఆమె పూర్వీకులు కూడా వెనిజులా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. మరియా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, ఫినాన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1992లో వీధి బాలలు, అనాథ చిన్నారుల కోసం అటెనియా ఫౌండేషన్ ను స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పుడే వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గలమెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం, కుట్ర కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఇక 2002లో మరియా కొరీనా సుమేట్ అనే స్వచ్ఛంద సంస్థకు కో ఫౌండర్ గా పనిచేశారు. దేశంలో ప్రజల ఓటింగ్ హక్కులు కాపాడేందుకు, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఈ సంస్థ పనిచేసేది. దాదాపు 10 ఏళ్ల పాటు ఆమె ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత వెంటే వెనిజులా అనే పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేసిన మరియా ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. 2011లో మొదటిసారిగా జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. నా దేశం కుప్పకూలుతుంటే నేను ఇంట్లోనే ఉండి చూడలేను, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందామని 25 ఏళ్ల క్రితం ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం రేపాయి. ఎన్నో ఏళ్లుగా ఆమె అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజల తరపున గళం వినిపిస్తూనే ఉన్నారు. 2014లో వెనిజులాలో అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, అధ్యక్షుడు నికోలస్ మదూరా నేతృత్వంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో పనామాలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న మరియా వెనిజులాలో ఉన్న పరిస్థితుల గురించి ప్రసంగం చేశారు. దీంతో అధికార పక్ష నాయకులు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి ప్రభుత్వం ఆమెను బలవంతంగా ఎంపీ పదవి నుంచి బహిష్కరించింది. పలు కేసులు కూడా నమోదయ్యాయి కూడా. 2014 నుంచి 2021 వరకు మరియా ఓ స్థానిక రేడియో స్టేషన్ లో ప్రసారకర్తగా కూడా పనిచేశారు. 2023లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. విపక్ష పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో 90% మెజారిటీ సాధించారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆమె నికోలస్ మదోరాకు పోటీగా బరిలోకి దిగారు. కానీ తనపై ఉన్న కేసులు, ఇతర కారణాలు చూపించి అక్కడి ప్రభుత్వం ఆమెపై 15 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు కూడా దీనికి మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్ అయింది. తనపై అనర్హత వేటు పడినా పోరాటాన్ని మాత్రం ఆపలేదు మరియా. ప్రజల కోసం ఆమె చూపిన తెగువ, ధైర్య సాహసాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని నోబెల్ అకాడమీ పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అయితే మరియా మాత్రం ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ఈ పురస్కారాన్ని వెనిజులా ప్రజలతో పాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న ట్రంప్ కు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.